బ్రతుకుతున్నాను? నా జీవితంలో చెప్పగలిగింది ఏంటి? నా ఓటములా, నా జయమా? నువ్వు ఎన్ని దెయ్యాలను పోరాడావు కాదు, ఎన్ని దెయ్యాలను గెలిచావు చెప్పు. ఎందుకంటే దెయ్యాలను పోరాడేది ప్రతి ఒక్కరూ. నీకు కేవలం ఓటమి ఉందంటే నువ్వు నిజంగా ఎప్పుడు జయము రుజువు చూడన్నాడు వాడు అయితే పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుకునేవాడు. నేను పలానా అవుతే పలానా చేస్తా, నాకు ఎవరైనా పలానా చేస్తే నేను పలానా చేస్తా, నేను పలానా రీతిగా ముందుకెళ్తే అప్పుడు చేస్తా. రేపు చేసే దాని గురించి ఈరోజు చెప్పద్దు. ఈరోజు ఏం చేయబోతున్నా చెప్పు. ఈ గడియ కాకపోతే ఇంకొక గడియ కాదు. ఈరోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టినోడివి, రేపు విడిచిపెడతావన్న గ్యారంటీ లేదు. ఈరోజు మంచి కార్యాన్ని చేయలేని వ్యక్తివి, రేపు చేస్తామన్న గ్యారంటీ లేదు. ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేయలేని వాడివి, రేపు ప్రార్థన చేస్తామని లేదు. నీకు ఇవ్వనిది, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు అడగడం. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే నిన్ను లెక్క అడుగుతాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు వాడుతున్నావా? ఈరోజు నీకు అలవాటు లేని వాక్యాన్ని నువ్వు వాడలేవు. నీవు చదవని వాక్యాన్ని నువ్వు ప్రకటించలేవు. నీ కలిగి లేని నీ వాక్యంని నువ్వు వివరించలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. ఈరోజు మరలా చెప్తున్నాను, శంకర్ దాని నుంచి మనం నేర్చుకోగలిగింది, నువ్వు ఉన్న దగ్గర నుండి ప్రారంభించు. నీ దగ్గర ఏముందో అది వాడు. నువ్వు ఏది ఉందో అది వాడినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు.